మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ మంజుల రాణి గారు ఉన్నారు. మాట్లాడదాకా నిన్న సీఎం సభ చూసే ఉంటారు. 117 మొత్తం కలుపుకుంటే 117 స్థానాలు మేము వస్తాం, అది కూడా 29లో అని చెప్తుండే. వానికి ఓటుకు నోటు దొంగ అప్పుడు ఆ నంబర్ ఎంతనో నాకు కూడా తెలియదు. 117 లోపల పోవడానికి నంబర్, 117 లోపల పోవడానికి నంబర్ చెప్పుకుంటున్నాడు. 117 బాగుంది. అది కలుపుకుంటే 9 అంటే 29లో ఎలక్షన్లు వస్తే మేము గెలుస్తాం అంటున్నాం. నువ్వు ఈ లోపల పోయి కలుపుకుంటావా, మైనస్ చేసుకుంటావా, ప్లస్ చేసుకుంటావా, నీ ఇష్టం. అది లోపలికి పోయే నంబర్ వంది. ఎట్లా చూస్తాను నేను కాలేజ్ అక్కడ నుంచి మాట్లాడటం, ఆయన ఎట్లా చూస్తుంది? ఎట్లా చూస్తాము, ఎప్పుడు అయినా కానీ అదే నోట్ల పెంట కుప్ప. ఏం మాట్లాడాడు, ఏది మాట్లాడాడు వాడు మాట్లాడేది ప్రజల సంక్షేమం గురించి మాట్లాడిండు ఎప్పుడన్నా? మొన్ననే చెప్పిన కదా, ఒక సీఎం పదవికి హోదా ఇచ్చిన తర్వాత ఈ పొట్టోని అర్థమైందా నాన్న, దానికి వాడు వాల్యూ లేకుండా మాట్లాడతాడు. ఒక సీఎం అసలు దాని గురించి ఏం తెలుసు అని చెప్పి మా చెల్లె చెప్పింది కదా అడ్వకేట్, కాళేశ్వరంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒకసారి తెలుసుకోమని చెప్పింది. మొన్న కన్నెపల్లికి పోతే కన్నెపల్లి నుంచి వాటర్ వేస్ట్ అయ్యేది సముద్రంలోకి పోతుంది. అది ఎత్తి పెట్టుకుంటే మనం ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడు మల్లన్న సాగర్ది ఇవన్నీ దానికి పంపించచ్చు, సేవ్ చేసుకొని పంపించచ్చు. అంతేగాని ఈ గుంపు మేస్త్రికి ఇటుకలు, సున్నము, సిమెంటు, వీనికి సిమెంట్ కూడా కలిపే తెలియదు, అందులో సున్నం కలిపే అలవాటు ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రజలకు అందరికీ సున్నం పెట్టడానికి చూస్తున్నాడు. కన్నెపల్లిలో వాటరు అంటారు కదా, సేవ్ చేసుకొని మళ్ళీ కాళేశ్వరం నుంచి ఎంతైతే ఉన్నాయో అవిటికి పంపించాలి అంతే. ఇప్పుడు మన కరువు కాటకాలలో వాన అయితే పడదు, ఇప్పుడు వానలు పడుతున్నాయి. వీడు వచ్చినప్పటి నుంచి, దరిద్రుడు వచ్చినప్పటి నుంచి వర్షాలు పోయినాయి. ఈ పాటికి సగం వర్షాలు పడాలి, ఒక 10 నుంచి 12 వర్షాలు పడాలి, పడలేదు. ఆకాశాన్ని చూస్తున్నారు, అంత కరువు కాటకాలలో లేదు తెలంగాణ. ఒట్టిగా వచ్చిన నీళ్లు వరద, గోదావరి నీళ్లు అర్థమవుతుందమ్మా, సముద్రంలోకి పంపిస్తుండే వేస్ట్ గాడు. మళ్ళీ ఆంధ్ర ఎట్లా సేవ్ చేసుకొని ఎట్లా అది చేస్తున్నది? ఇప్పుడు ఆంధ్రాలో మనకన్నా కిందికి ఉంది, మనం ఎత్తు మీద ఉన్నాం. ఇంకేమైనా సిగ్గు శరం ఏమైనా ఉన్నదా? అసలు సిగ్గు శరం లేదు. కాబట్టి ఎక్కడంటే అక్కడ బూతులు మాట్లాడము, బూతులు తప్ప వేరేది మాట్లాడాడు. మిమ్మల్ని ఉద్దేశించుకుంటే కన్నెపల్లి ఎట్లా నింపుతారా? బుర్ర తక్కువ నింపితే రాముల వారు కొట్టుకొని పోతారు మాట్లాడుతున్నారు. నువ్వు కొట్టుకపోతావు ఆల్రెడీ. రాముల వారు ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్లు, అర్థమైంది? ఏదో ఒకటి ఆనా అంటాడు. ఆన కాదు, నిన్ను లోపలికి పంపించడానికి తెలంగాణ ప్రజలందరూ నిన్ను లోపలికి పంపిస్తారు. 117 ఇప్పిస్తా నీకు. లోపలికి పోయే నంబర్ కేటీఆర్ అన్నకు చెప్పి 117 ఇప్పిస్తా. నువ్వు చెప్పినావు కదా 117, అదే నంబర్ వీనికి ఇప్పిస్తాం. ఎట్లా చూస్తారు మరి? హరీష్ రావు బీజేపీలోకి పోతాడు అంటాడు, బీఆర్ఎస్కి భరోసా లేదంటాడు. ఇవన్నీ ఎందుకు తప్పించుకుంటాడు తెలుసా నాన్న? వీళ్ళంతా ప్రజలకు అంత పని ఏం లేదు. వాడు అన్ని హుషారుడు, ఆయనకు అన్నీ తెలుసు. ఈరోజు కాళేశ్వరం అంటే ఒక ప్రాణేశ్వరము అంటారు కదా, జీవనది. అది అన్నీ తెలిసి ప్రజలను మళ్ళంటే ఈ 4 అంటారు కదా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఒక ఆమెనైతే ఆమె దాంట్లో కలిపేసుకున్నాడు. కాబట్టి ఆమె పేరు ఎత్తుతలేడు పాపం. ఆయనకేమైనా అయిందంటే ఆమె వస్తుంది, ఈయనకేమైందంటే ఆయన వస్తాడు. కాబట్టి ఈ ముగ్గురిని పగబట్టి 4 కోట్ల ప్రజలను కన్నమ్మ కష్టాలు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. వానికి అన్నీ తెలుసు, ఏమి తెలియనట్టు మాట్లాడి మేమందరినీ అంటారు కదా, ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడి నుంచి వాటర్ పోతుంది అవన్నీ జూటా మాటలు. వానికి ఎక్కడ పోతుంది ఏంది, కాళేశ్వరం గురించి అంతా తెలిసి ప్రజలను కష్టపెడితే ఇప్పుడు నేను మధ్యలోకించి వచ్చి కాళేశ్వరం నుంచి మొన్న ఏమంటారు నాన్న, అది మల్లన్న సాగర్ నుంచి దానికి పంపిస్తాను. మల్లన్న సాగర్ ఎక్కడికించి వస్తే కాళేశ్వరంలోకించే కదా మల్లన్న సాగర్లోకి వచ్చేటివి. ఇవన్నీ వానికి మూర్ఖంగా అంటారు కదా, తెలుసుకున్నోని కన్నా చెప్పొచ్చు, తెలవనోని కన్నా చెప్పొచ్చు. అదర్బీట్ చెదరగాటు వీడు ఇన్ని గర్కనా ఘాట్కా. కాబట్టి ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి అంటారు కదా, ప్రజలను పనిచేసేది ఒక్కడు మాట్లాడాడు. హరీష్ అన్నను, కేటీఆర్ అన్నను తిట్టడం తప్ప వేరే పని లేదు. ఇష్టమున్నట్టు ఒక మా బాపు కేసీఆర్ని తిడతాడా? అసలు నీ స్థాయి ఏంద్ర నాయన? కేసీఆర్ని తిట్టిన దాకా వాని కడుపు అంటారు కదా, మనం కూలికి పోతే పైసలు ఇయ్యరు. అట్లా బాపు కేసీఆర్ని ఏదన్నా అంటేనే వానికి ఆడ రాహుల్ గాంధీ అయినా కానీ, మోదీ గారు అయినా కానీ వీడు మూటలకు తీసుకొని పోతాడు, వీని కమిషన్లు. ఇప్పుడు ఈరోజు ఇప్పుడు నిన్న చూడు, ఒక బెయిల్ ఇప్పించినావు, వానికి బెయిల్ ఇచ్చారు పోక్స్ కేసులా. మా భగీరథ్కి ఇచ్చిర్రు, ఇంకోనికి ఇచ్చిర్రు. వాడు 6 మందిని చంపేసిండు. రంగారెడ్డి జిల్లాలో 6 మందిని చంపిండు. సిగ్గుశరం ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డి క్రైమ్ పెరిగిపోతుంది, దాని మీద మాట్లాడు. నీళ్ళున్నాక నీళ్ళు ఇస్తలేడు వీడు. వేస్ట్ గాడు, వానంతా వేస్ట్ గాడే ఒళ్ళాడు. అర్థమవుతుందా? అట్లాంటి కర్మ మనకు పట్టింది. ఈరోజు ఆ మూర్ఖుని తెచ్చుకున్నందుకు ఈరోజు కన్నమ్మ కష్టాలు పెడుతుంది. కాబట్టే కేసీఆర్ రావాలని అంటారు. కాంగ్రెస్ను బొంద పెడితే కేసీఆర్ సార్ వస్తాడు ఖచ్చితంగా. మళ్ళీ తెలంగాణలో ఇదే మన బాపు కేసీఆర్ వచ్చినాక ఇప్పుడు మళ్ళీ యూరియా ఇస్తలేడు. యూరియాకు లైన్లలో నిలబడుతున్నారు, చూస్తున్నావు కదమ్మా. యూరియాకు మళ్ళీ లైన్లు. కాంగ్రెస్ అంటేనే
క్రైమ్ అంటారా. కాంగ్రెస్ అంటేనే స్కామ్, కాంగ్రెస్ అంటేనే దొంగ. ఈ పొట్టోని తెచ్చుకున్నప్పటి నుంచి వాడు ఎట్లా స్కామ్ చేస్తుండో వాని ఎంబడి ఉన్న వాళ్ళు అంతా స్కామ్. మిమ్మల్ని మీ పార్టీని ఉద్దేశించి కూడా ఖమ్మం ప్రజల మాటగా చెప్తున్నాను, బీఆర్ఎస్ని బొందం పెట్టేస్తా అంటాడు. బీఆర్ఎస్నా నిన్ను బొంద పెట్టడానికే ఖమ్మంలో చూస్తున్నారు. ఆ పొట్టోని ఎప్పుడు బొంద ఏడైనా 4 అడుగుల కన్నా ఎక్కువ లేదా అంది హైట్. ఆ హైట్ని బట్టి వాడిని ఎక్కడైనా కానీ బొంద పెట్టచ్చు. ఎట్లయినా మోరీలు చేపిస్తలేడు, రోడ్లు చేపిస్తలేడు, ఆల్రెడీ గుంతలు దోపిస్తున్నాడు. కాబట్టి ఆ గుంతలలో ఎక్కడైనా పొట్టోని వేసేస్తారు. మీ మాటగా చివరిగా రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు మీరు? రేవంత్ రెడ్డి నీకేమైనా సిగ్గు శరం ఏమైనా ఉంటే మా ఏందంటే ఏదైతే కేసీఆర్ హరీష్ రావు అన్న అంటున్నాం కదమ్మా, కేటీఆర్ అన్న మీద పగ పక్కన పెట్టి ఈరోజు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈటల రాజేందర్ అన్న కూడా చెప్తున్నాడు, నీళ్ళు ఇడురా నాయన, కనీసం నీకు సచ్చేటప్పుడు నీకు కూడా నీళ్ళు దొరకాయి, నీళ్ళు కనీసం పగోనికి కూడా ఇస్తాం, శత్రువుకి ఇస్తాం. ఈరోజు రైతులకు నీళ్ళు వదిలిపెట్టు, ఉన్న నీళ్ళని సముద్రంలో వదిలిపెట్టొద్దనే కన్నెపల్లికి రామన్న పోయి చూపించిండు. వీడు మాటలు అని అంటారు కదా, పదే 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 అబద్ధం చెప్పి దాన్ని నిజం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి పుష్కలంగా నీళ్ళున్నాయి తెలంగాణలో, ఈ పొట్టోడు ఇస్తలేడు. కాబట్టి పొట్టోని తొందరలోనే రైతులు బొంద పెడతారు. బీఆర్ఎస్ మేం కాదు, నీ వాళ్ళే నిన్ను బొంద పెడతారు. ఫస్ట్ నీ పార్టీలు ఏమవుతుందో చూడు, నీ మంత్రులు ఎట్లా కొట్లాడుకుంటారో చూడు. ఆ కడియము శ్రీహరి ముసలాయన ఇళ్ళకెంచి పోయిండు, అల్ల పోయిండు, ఆమెకు చెప్తుంది కదా అక్కడ రాజీనామా చేసి ఇక్కడ కొట్లాడు తండ్రి అని చెప్పి. వాళ్ళని చూసుకో, వాళ్ళని సంలాంచుకో. ఇవన్నీ మనకేమో పూరీలు చేసి పెడతాడు. పిల్లలు అంటారు కదా, గురుకులాల పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. మెస్సీని పిలిపిస్తాడు మన్మన్ కోసం పూరీలు చేస్తాడు. ఉన్న 4 కోట్ల ప్రజల పిల్లలందరినీ గాలికి వదిలిపెట్టి సిగ్గు శరం లేకుండా వాడు ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రి కాదాడు గుండు సున్నా. రేవంత్ రెడ్డి ఈరోజు ఒక బ్రోకరు, ఒక మేస్త్రి కూడా కాదు, వాడు సున్నం కలుపుకొని సిమెంట్ పని కూడా చేయడాడు. ప్యూర్ సిమెంట్ కడితే మంచి కాళేశ్వరం లాగా గట్టిగా ఉంటుంది. కానీ వీడు సున్నం కలుపుతాడు. కాబట్టి వీడు ఎక్కడ ఏం కలుపుతాడో ఎవరికి తెలియదు. కల్తీ నా కొడుకు ఈరోజు వచ్చి సీఎం అయి కూర్చున్నాడు. ఇది పరిస్థితి. ఏదైతే నేను సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి ఆ వ్యాఖ్యలు మొత్తం తప్పు పడుతూ కాళేశ్వరం కూలిపోలేదు, గట్టిగానే ఉంది, ఆ నీళ్లు వాడుకోవాలి, రాజకీయాలను పక్కన పెట్టాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలతో చెప్పడం జరుగుతుంది.